సార్ డిఎల్ఎస్ వల్ల చాలా కాంట్రవర్సీస్ అవుతున్నాయి సార్. డిఎల్ఎస్కి ఆల్టర్నేట్గా ఇంకేమైనా ఇంప్లిమెంట్ తీసుకొచ్చే అవకాశం ఉందా బీసీసీఐ? బీసీసీఐ అంటే ఆల్రెడీ తెచ్చింది. ఓకే. విజేడి అని వి జయదేవన్, కేరళ ఇంజనీర్, ఓకే సార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెరీ టాలెంటెడ్ అండ్ స్మార్ట్ గై. సో విజేడి సిస్టమ్, వి జయదేవన్ అతని పేరు మీద విజేడి సిస్టమ్ అనేటువంటిది పెట్టుకున్నాడు. ఓకే. దాన్ని బీసీసీఐ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది. ఆ. బీసీసీఐ దాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఆల్రెడీ 8 years 8 years అయిపోయింది. 15లోనే దాన్ని ఓకే. ఇంప్లిమెంటేషన్లో చేసాం మనం. 8 years అయిపోయింది. నేను బీసీసీఐ స్టాటిస్టిషియన్ని. ఓకే. సో కాబట్టి మేము ఫాలో అయ్యేది అదే, డొమెస్టిక్ మ్యాచెస్, అది సయ్యద్ ముస్తక్ అలీ కావచ్చు, లేకపోతే సుబ్బై పిళ్ళే ట్రాఫీ కావచ్చు, ఏదైనా సరే, ఈవెన్ మన లోకల్ ఏదైనా అంటే లీగ్స్ వీటికి కూడా మనం విజేడీనే వాడుతూ ఉంటాం. సో అందుకని అది ఆల్రెడీ ప్రూవెన్ సక్సెస్ఫుల్ ఓకే. లోకల్ డొమెస్టిక్ సంబంధించి. ఈవెన్ ఐసీసీలో కూడా జయదేవన్ వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చాడు, తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని దాన్ని ఇచ్చాడు క్యాప్టెన్స్ మీటింగ్లోను, ఆ తర్వాత ఐసీసీ టెక్నికల్ కమిటీ ముందు, వాటి ముందు కూడా. కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు వాళ్ళు. ఎస్ ఇది బాగుంది అని చెప్పేసి అంటున్నారే కానీ ఇంకా దాని మీద ఒక సరైనటువంటి నిర్ణయానికి వచ్చి ఒక స్టాంప్ వేయటం, గో హెడ్ అనేటువంటి మాట ఇంకా చెప్పట్లేదు. కొన్ని కారణాలు ఏంటి అంటే, ఒకటి జనరల్గానే ఐసీసీ టెక్నికల్ కమిటీలో ఉండేటువంటిది ఎక్కువగా ఇంగ్లీషు పీపుల్ వేసో కాబట్టి, అంటే ఇంగ్లాండు, న్యూజిలాండు, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా. సో కాబట్టి వీళ్ళ డామినెన్స్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది చైరింగ్. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఒకసారి గంగూలీ ఉన్నాడు, ఒకసారి కుంబ్లే ఉన్నాడు చైర్మన్గా, సంగకారా ఉన్నాడు, జయవర్ధనే ఉన్నాడు మన దగ్గర నుంచి కూడా. సో కాబట్టి మన వాళ్ళు ఉండట్లేదు అనేటువంటిది కాదు, బట్ యాక్చువల్గా ఎక్కువగా డామినెన్స్ వాళ్ళది ఉంటుంది కాబట్టి చూద్దాంలే విజేడి వెళ్తోంది కదా బాగానే, అదే డిఎల్ఎస్ బాగానే వెళ్తోంది కదా అనేటువంటి దాంతో వాళ్ళు దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఐఎమ్ షూర్ డెఫినెట్గా ఏదో ఒక ఏడాది డిఎల్ఎస్ని తప్పించి విజేడీని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే, డిఎల్ఎస్ కన్నా విజేడీ ఎందుకు బెటరు అని అనుకుంటున్నాం మేము, లేకపోతే బీసీసీఐ, ఇప్పుడు బీసీసీఐ చిన్న ఆర్గనైజేషన్ ఏం కాదు, ద రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ ఇన్ ది వరల్డ్. సో కాబట్టి అలాంటి క్రికెట్ బోర్డు, అందులో అంటే చాలా పెద్ద పెద్ద తలకాయలు ఇందులో ఉన్నాయనేటువంటిది అర్థం ఉంది. సో ఇట్లాంటి ఇదిలో అంటే ధోని లాంటి, గవాస్కరు, శాస్త్రి, లేకపోతే కుంబ్లే లాంటి ఇట్లాంటి అపర మేధావులందరూ కూడా ఉన్నటువంటి ఇది. సో వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయగలిగారు దాన్ని అంటే, డిఎల్ఎస్ కన్నా ఇది చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయడానికి దగ్గరగా ఉంది. అంటే ఇట్స్ క్లోజర్ టు ది రియాలిటీ. అంటే ఎట్లా ఉంటుంది అంటే, సహజంగానే ఫస్ట్ బ్యాటింగ్ చేసేటువంటి టీం కానీ, సెకండ్ బ్యాటింగ్ చేసేది కానీ ఎలా ఆలోచిస్తారు? మామూలుగా అయితే మనకి తెలిసినటువంటిది 1 to 6 పవర్ ప్లే, 20 overs ఉదాహరణ తీసుకుందాం మనం. 1 to 6 పవర్ ప్లే, ఆ తర్వాత 7 to 15 సెకండ్ ఫేజ్, మళ్ళా 16 to 20 డెత్ ఓవర్స్ లాస్ట్ ఫేజ్. సో 3 phases చేస్తారు అనేటువంటిది సహజమైనటువంటి ఇంప్లిమెంటేషన్. జయదేవన్ ఎలా తీసుకున్నాడు అంటే, ఏ బ్యాట్స్మెన్ అయినా కానీ, అంటే ఏ టీం అయినా కానీ క్యాలిక్యులేషన్ ఎట్లా వస్తాయి? ఎస్ పవర్ ప్లే ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి బ్యాంగ్. ఆ తర్వాత 7 to 10 ఎలాంటి టీం అయినా కానీ కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఆడుతుంది. ఎందుకంటే లాస్ట్ హాఫ్ మళ్ళీ యాక్సలరేషన్ చేయొచ్చు. ఈ టైంలో కనుక మిడిల్ ఆర్డర్లో వికెట్లు పోయేట్లయితే కనుక కష్టమనే ఉద్దేశంతో ఇంకొంచెం మొట్టమొదట ఆడినటువంటి ఆ దూకుణ్ణి తగ్గిస్తుంది. అందుకే నువ్వు కనుక అబ్జర్వ్ చేస్తే మ్యాచ్లు సహజంగానే ఫస్ట్ పవర్ ప్లేలోకి వచ్చేవాడికి 70-80 runs ఉండేటువంటిది, ఆ తర్వాత 10 దగ్గరికి వచ్చేవాడికి 7 to 10కి వచ్చేటప్పటికి ఓ 30 runs, 40 runs అట్లా యాడ్ చేసి ఉంటారు. సో అంటే అట్ ద ఎండ్ 10 overs 100 runs అనేటువంటిది క్యాలిక్యులేషన్ వస్తుంది మనకి. ఆ మళ్ళా 11 to 15 ఇంకో ఫేస్లో చేస్తారు. 16 to 20 లాస్ట్ 10 overs 100 runs కొట్టడము, కనీసం 80 runs 75 runs కొట్టడం అనేటువంటిది కామన్గా చూస్తూ ఉంటాం మనం. సో ఇలాగా అంటే ఒక టీము మామూలుగా పై కనబడేటువంటి 3 ఫేసులని కాకుండా వాళ్ళు 5 ఫేసులు చేసుకుని ఆడుతూ ఉంటారు. 1 to 6, 7 to 10, 11 to 15, 16 to 20 ఈ రకంగా 5 phases ఆడుతూ ఉంటారు ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి వాళ్ళు. ఈవెన్ సెకండ్ బ్యాటింగ్ కూడా సహజంగానే పవర్ ప్లేలో ఇదవ్వాలి, నిలబడాలి. ఎందుకంటే వికెట్ పడిన కొద్దీ కూడా ప్రెషర్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ మీద. నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ ఒక 2 డాట్ బాల్స్ ఆడితే చాలు ఆస్కింగ్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఇంకొక డిఫరెంట్గా అదే 5 phases బట్ ఇంకొంచెం క్యాలిక్యులేటెడ్ ఆడుతూ ఉంటారు. వీటిని దృష్టిలో పెట్టుకొని విజేడీ ఏం చేశారంటే, అతను కూడా చాలా పాత మ్యాచ్లు అన్నింటినీ స్టడీ చేస్తూ, సో ఇట్లాంటి ఫేసెస్లో బ్యాట్స్మెన్ యొక్క స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది, ఏ రకమైనటువంటి యాక్సలరేషన్ చేసే అవకాశం ఉంటుంది. పైగా ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడైనా మ్యాచ్ ఎప్పుడు ఆగిపోతుంది, ఏదైనా వాన పడి ఇది కండిషన్స్లోనే ఆగిపోతుంది. సో మళ్ళీ తిరిగి మ్యాచ్ స్టార్ట్ చేసినా కూడా వాన తగ్గి ఉంటుంది, కానీ అదే రకమైనటువంటి హార్డ్ సర్ఫేస్ గ్రౌండ్లో దొరకదు నీకు. ఎంత నువ్వు సూపర్ సాపర్లని వాటిని వాడి ఇది చూసినా కూడా గ్రౌండ్లో ప్రాక్టికల్గా చూసేటువంటి వాడిని నేను. నాకు సేమ్ అదే హార్డ్నెస్ అనేటువంటిది ఉండదు. సో కాబట్టి ఆ అవుట్ఫీల్డ్ ఆటోమేటిక్గా హెవీ అయిపోతుంది.
సో అప్పుడు ఎక్కువగా బ్యాట్స్మెన్ హ్యాస్ టు గో ఫర్ ది లాఫ్టెడ్ షాట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్రైవ్స్ హీ హ్యాస్ టు గో ఫర్ ది లాఫ్టెడ్ షాట్స్. సో ఈ రకమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది ఉంది. సో ఇట్లాంటి దాని నుంచి బ్యాట్స్మెన్ లోయర్ ఆర్డర్ అండ్ డౌన్ ద లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఏ రకంగా ఆడతారు అనేటువంటి దాన్ని, ఇట్లాంటి ప్రాక్టికల్ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ఏర్చి కూర్చి జయదేవన్ ఒక సిస్టమ్ని తయారు చేశాడు. రెండింటికి కూడా డిఎల్ఎస్ కావచ్చు, విజేడి కావచ్చు, ఇదంతా కూడా ఒక సాఫ్ట్వేరు, దానికి ఆల్రెడీ ప్రిపేర్డ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. వాటిని నువ్వు అంటే ఆ గ్యాప్స్ ఫిలప్ చేసుకుంటూ వెళ్ళటమే. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక ఎట్ ది స్టార్ట్ ఆఫ్ ది మ్యాచ్ హౌ మెనీ ఓవర్స్ అంటే 20 ఇది అనుకుందాం మనం ఐపీఎల్ విషయాన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుంటే 20 ఓవర్స్ అనేది కొడతావు. ఈజ్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ ప్లేడ్ ఆల్ ఓవర్స్, ఎస్ 20 ఓవర్స్ ఆడేశారు అనుకుందాం. వెన్ ది గేమ్ స్టాప్డ్ సే సపోజ్ 3 ఓవర్స్ తర్వాత గేమ్ ఆగిపోయింది అనుకుందాం. సో కాబట్టి 3 అనేది కొడతావు నువ్వు. వెన్ అగైన్ ఇట్ రెజ్యూమ్డ్ సే 16th ఓవర్ దగ్గర నుంచి, అంటే లాస్ట్ ఇంకా 4 ఓవర్స్ మిగిలినాయి అని చెప్పేసి అనుకుందాం. సో లాస్ట్ 4 ఓవర్స్ అంటే 4 అనేది కొడతావు. సో 7 ఓవర్స్కి ఎంత అనేటువంటిది, యావరేజ్ స్కోర్ అనేటువంటిది ఎంత ఉంటుంది, దాన్ని అప్పటికి హౌ మెనీ వికెట్స్ లాస్ట్, అట్లాగనే ఫస్ట్ టైం కూడా హౌ మెనీ వికెట్స్ ఇన్ ది హ్యాండ్ స్టార్ట్ ఆఫ్ ది ఇన్నింగ్స్, ఆ తర్వాత వెన్ ఇట్ స్టాప్డ్ హౌ మెనీ వికెట్స్, ఇవన్నీ క్యాలిక్యులేషన్ అంటే ఒక ఫార్ములా అనేటువంటిది ఉంటుంది. వాటన్నిటిని మనం ఫిలప్ చేసుకుంటూ వెళ్తే సిస్టంలో కూర్చొని ఆటోమేటిక్గా షీట్ అనేటువంటిది వస్తుంది. దాన్ని పార్ స్కోరు, దానికన్నా ఒక రన్ ఎక్కువ కొట్టేట్లయితే దట్ ఈస్ ది విన్నర్ ఇది అనేటువంటిది. సో ఈ రకంగా విజేడి తయారు చేశాడు. ఇదంతా కూడా నిజంగానే మేము కూడా ప్రాక్టికల్గా చూసాం కదా, ఎందుకంటే నేను 1997లో ఫస్ట్ క్వాలిఫై అయ్యా. హైదరాబాద్ నుంచి హెచ్సిఏ తరఫున ఫస్ట్ పాస్ అయిన వాడిని నేనే బీసీసీ ఎగ్జామ్. సో కాబట్టి ఆల్ దీస్ ఇయర్స్ నేను చూస్తూనే ఉన్నాను. అంటే యాక్చువల్గా డిఎల్ఎస్ ఇంకా ఇంట్రడ్యూస్ చేయని టైంలో కూడా నేను స్కోరింగ్ చేశాను, ఇంటర్నేషనల్ మ్యాచ్లు అది అంతాను. ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఆల్ దీస్. సో అందుకని దాంట్లో చూస్తే నాకు కూడా డిఎల్ఎస్ కన్నా కూడా విజేడి సిస్టమ్ చాలా ఈజీగా ఉంది ఇంప్లిమెంటేషన్ చేయడానికి అనేటువంటిది. సో ఇన్ నియర్ ఫ్యూచర్ మేబీ ఐసీసీ ఆల్సో విల్ లుక్ ఇన్ టు దట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.